వచ్చి పాలల్లో ఇది వెళ్తాయి, వెదర్ గుడ్డు తట్టుకుంటాయి. ఫస్ట్ కొత్తగా ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళు కూడా డైరీ ఫామ్లు పెడతారు. అంటే జీతకాలను పెట్టి చేస్తే ఎన్ని బర్రెలతో చేసుకుంటే బాగుంటుంది? జీతకాలను పెట్టుకుంటే ఒక 10 బాల్ అయితే ఖచ్చితంగా ఉండాలి. 10 బాల్ ఒక్కరికి ఉండాలి. 10 బర్రెలు ఉండాలంటే ఎంత గడ్డి ఎన్ని ఎకరాలు వేసుకోవాలి మామూలుగా? అన్నా ఎకరా అయితే ఖచ్చితంగా ఉండాలన్నా. ఎకరా గడ్డి ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఎకరా ఉండాలా. ఎకరా ఉండాలి. 10 బాల్ ఎకరా గడ్డి ఉండాలి. వర్కౌట్ అవుతుంటారు 10 బర్రెలు పెట్టుకుంటే. వర్కౌట్ అంటే మొత్తం ప్రిపేర్ జీతగాని మీద ప్రిపేర్ కావద్దు, మనం బి ఉండాలా. మనం వాని మీదనే మనం విడిచిపెట్టామంటే కాదు. మనం గిటాటికి గేదెలకు మంచి చెడు ఉంటుంది, మనం చూస్తుండాలి. చూస్తుంటే ఎటువంటి వ్యాధులు వస్తుంది మామూలుగా గేదెలు? పొదుగు వాపు ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చేది పొదుగు వాపు. పొదుగు వాపు వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది? పొదుగు ఆల్రెడీ సన్ను వాపు వచ్చేస్తుంది, పాలు తక్కువ అవుతుంది, గేదె సన్ దొడ్డు అయిపోతుంది. అంటే ఇప్పుడు మామూలుగా అంటే ఎక్కువ పాలు ఇవ్వాలంటే ఎటువంటి మేత, ఎటువంటి దాన వేస్తే బాగుంటుంది? దాన ఎటువంటి అంటే కంది చున్ని పత్తి పిండి అన్న కుట్టి వేయాలి. ఎండు కుట్టి ఖచ్చితంగా వేయాలి. ఎండు కుట్టి వేస్తే పర్రె గట్టిగా ఉంటుంది. పచ్చిగడ్డి సగం ఉండాలి. పచ్చిగడ్డి సగం, ఎండు కుట్టి అయితే ఖచ్చితంగా ఉండాలి. సగం పచ్చి సగం 2 కలిపి వేస్తే బాగుంటుంది. ఇలా చూసుకోవచ్చు అన్ని రకాల ఈ గేదెలు ఇక్కడికి వస్తుంటాయి. అదేవిధంగా మనం పొదుగులు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. పొదుగులు కూడా ఇట్లా ఈ రకంగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. దూడలు కానీ దూడతో సహా ఉంటుంది. అదేవిధంగా ఇది కూడా చూసుకోవచ్చు మనము. 4 నెలలు అయింది ఇది ఇట్లా చూసుకొని చెక్ చేసుకొని పాలు కూడా దున్నుకొని కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ గేదెలను. ఇట్లా సూటిది కూడా దొరుకుతుంది. ఆల్రెడీ సూటిగా ఉంది, సూటిది కూడా దొరుకుతుంది. అదేవిధంగా ఆవులు కూడా మనం చూసుకోవచ్చు. ఆవులు కూడా 30-40 వేలు అలా వచ్చేస్తుంది. ఆవు కూడా చూసుకోవచ్చు. ఇది ఎద్దు అనమాట. మామూలుగా ఎద్దులు దొరుకుతాయి, ఆవులు దొరుకుతాయి. ఇట్లా దూడలు దొరికి ఇది కూడా అందుబాటులో ఉన్నది చూసుకోవచ్చు. ఆల్రెడీ 4 గీతలు ఇట్లా వస్తూ ఉంటాయి. అన్ని రకాల గీతలు ఇక్కడ వస్తూ ఉంటాయి, చూసుకోవచ్చు అన్నమాట. అన్ని రకాల గీతలు వస్తూ ఉంటాయి, చూసుకోవచ్చు. మనం చూసుకొని పాలు కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నారు? గద్వాల్ నుంచి వస్తున్నారు. ఎలా ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో? ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నాను. 2 బర్రెలు. ఏ బర్రె? ఈ బర్రె ఎన్ని ఇతను సూటి మీద ఉండే? ఇప్పుడు ఇంకా కట్టిన దగ్గరగా అయింది. ఒక నెల ఉంటే ఇంతది. నెల ఉంటే ఉంటుంది. అని ఎన్ని నెలలు సూటి? 8 నెలలు. 8 నెలల సూటి. అది 4 నెలలు. 4 నెలల సూటి. ఎంత ఏ జాతి ఇది? ముర్రా జాతి. 2 కూడా ముర్రా. ఎంతకి తీసుకున్నారు? ఇది 66, అది 76. ఇది 66, అది 76. ఎన్ని ఇతను ఇదే ఇది 4వ ఈత. ఇది ఇంతే 4వ ఈత అన్నారు వాళ్ళైతే. అది 3వ ఈత అవుతుంది. ఇది ఇంతే 2 ఈతలు అయిపోయింది. మేపుకోవటానికి మామూలుగా అమ్ముకుంటాం. ఏం లేదు, మేపుకునికనే రైతులు. ఎలా అనిపిస్తుంది మార్కెట్? ఊర్లో నుంచి తెచ్చుకునే వాళ్ళకి రైతులు మార్కెట్ ఎలా? బాగానే ఉంది, కానీ తీసుకున్న వాళ్ళు అయితే ఇంటికాడికి పోతే ఫస్ట్ టైం ఇప్పుడే మేము తీసుకున్నాం. అయితే ఫస్ట్ టైం ఇప్పుడే. ఎలా అనిపిస్తుంది? ఇంతకుముందు మా మామ తీసుకుపోయినాడట, బాగానే ఉంది అంటున్నారు. ఇప్పుడు ఇది ఎర్రగడ్డ రైతుల మార్కెట్ చూసుకోవచ్చు. మనం ఎర్రగడ్డ రైతుల మార్కెట్ ఇట్లా అన్ని రకాల జాతులు కానీ అన్ని కానీ ఇక్కడికి వస్తూ ఉంటాయి. మనం చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇట్లా అన్ని రకాల గేదెలు అన్ని రకాలుగా వస్తూ ఉంటాయి, చూసుకోవచ్చు. చూసి తీసుకోవచ్చు అనమాట. అన్ని రకాల గేదెలు కానీ అన్ని కానీ వస్తూ ఉంటాయి. అన్నీ చూసుకోవచ్చు. మనం చూసి తీసుకోవచ్చు. ఈరోజు మార్కెట్లో చూసుకోవచ్చు. మనం అన్ని వీటిలో వస్తాయి. ఎక్కడి నుంచి వస్తున్నాం? ఇట్లా అన్ని రకాలు వచ్చి కొనుక్కొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇదే ఎర్రగడ్డ రైతుల మార్కెట్. మనం చూసి తీసుకోవచ్చు అనమాట. ఎర్రగడ్డ రైతుల మార్కెట్ రకంగా అన్ని రకాల మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. రకంగా అన్నీ కూడా అన్ని రకాల గేదెలు వస్తూ ఉంటాయి. ఇక్కడికి చూసి తీసుకొని మనం మిషన్ తీసుకొని పోవచ్చు. అన్ని రకాల చూసుకోవచ్చు అనమాట. అన్ని రకాలు ఎర్రగడ్డ మార్కెట్ రైతుల మార్కెట్ ఇది.
చూసి తీసుకోవచ్చు అనమాట. అన్ని రకాల రైతులు ఎర్రగడ్డ పశువుల మార్కెట్ అంటే దీన్ని అతి పెద్దది పశువుల మార్కెట్గా చేసుకోవచ్చు, మనం చూసుకోవచ్చు అనమాట. ఈ దుడ్డులు కూడా ఉంటాయి ఇక్కడ, దుడ్లు కూడా మార్కెట్లోకి అందుబాటులోనే వస్తుంటాయి. ఇవి కూడా మనం చూసుకోవచ్చు అనమాట. దుడ్లు కూడా అదే రకం గేదెలు కూడా తీసుకోవచ్చు. దూడలు ఇవి ముర్రా జాతి. ఎంత అన్న ఇవి పట్టలు? ఇవి ఎన్ని సంవత్సరాలు? ఇవి 2 సంవత్సరాలు ఉంటాయి. 2 సంవత్సరాలు పట్టలు. 2 సంవత్సరాలు ఉంటాయి. ఏ జాతి ఇది అన్న? ఇది ముర్రా, అది ఈసారి ఇది జాఫరాబాద్, అది బన్నీ. జహరాబాదు, అది ముర్రా. ఎంత చెప్తున్నారు అన్న? 1,20,000 చెప్తున్నాను. 1,20,000 చెప్తున్నారు, రెండు కలిపి. అది మిన్నీ అన్న. ఏది? ఇది మిన్నీ, ఇదేమో జాఫరాబాద్. రెండు కలిపి. ఇది ఎంత చెప్తున్నావు? ఇది 2 కలిపి 1,20,000 చెప్తున్నాను. రెండు కలిపి 1,20,000 చెప్తున్నాను. చూసుకోవచ్చు మనం. ఇది ఇలా ఈ రకంగా చెప్తా ఉంటారు. మార్కెట్కి తీసుకొచ్చి దుడ్లు కూడా అమ్ముతుంటారు. ఇదే విధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనం గేదెలు అన్ని రకాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ గేదెలు కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక తీసుకోవచ్చు అనమాట. మనతో మంది ఇవి కూడా చూసుకోవచ్చు. గేదెలు కూడా మనం అన్ని రకాలు చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. గేదెలు కూడా మనం అందుబాటులో ఉంటే ఇట్లా ఎదకొచ్చింది, పాలు కూడా ఇలా కారుతా ఉన్నాయి చూసారా. అవి షేప్కి వచ్చినాయి. ఇది పాలు ఇచ్చేవి కూడా మీకు అన్నీ కూడా దొరుకుతూ ఉంటాయి. అన్ని రకాలు ఇక్కడ ఎర్రగడ్డ చూస్తుంటారు. దీన్ని చూసుకోవచ్చు మనం. అదే కాదు, మనం పొదుగులు కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడికి వచ్చి పొదుగులు కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఈ పొదుగులు కూడా చెక్ చేసుకోవచ్చు. 4 సందులు ఇలా చెక్ చేసుకొని పిండుకొని చూసుకోవచ్చు. ఆల్రెడీ పొదుగులు కూడా మనం ఇట్లా పొదుగులు కూడా చూడవచ్చు. ఆల్రెడీ చూడవచ్చు అనమాట. పొదుగులు కూడా చూసి తీసుకోవచ్చు మనం ఇక్కడ. ఇది చూసుకోవచ్చు మనం అన్ని రకాలుగా. ఎర్రగడ్డ పశువులు సంఖ్య ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మనం తీసుకోవచ్చు. అన్ని రకాల జాతులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఏ జాతి అండి ఇది? ముర్రా జాతి. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇది? 6 పళ్ళ మీద ఉన్నది. ఇది లేపడానికే క్రాసింగ్ కూడా. ఎంత చెప్తున్నా? 1,05,000 చెప్తున్నా. 105 చెప్తున్నా. 105 చెప్తున్నా. మామూలు లేపడానికి కూడా పనిచేస్తా. బర్ల మీద మంచిగా ఉన్నది. బర్ల మీదకి నంబర్ 1 ఉంది. నంబర్ 1 బర్ల మీదకి ఎక్కడానికి చూసుకోవచ్చు. దున్నపోతు మీరు ఆల్రెడీ 105,000 చెప్తుంటే తగ్గిస్తాడు కూడా. చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇట్లా అన్ని రకాల ఇవి వస్తూ ఉంటాయి. మార్కెట్లో అయితే అన్ని రకాల జాతరకి వస్తూ ఉంటాయి. తీసుకోవచ్చు అన్నమాట. ఇలా అన్ని రకాలు వేస్తూ ఉంటాయి. ఎర్రగడ్డ పశువుల సంఖ్య చూసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. మొత్తం అన్ని ఇదే జాతి ఇది చూసుకోవచ్చు. ఆల్రెడీ అన్ని రకాలు వేస్తూ ఉంటాయి. అన్ని రకాల గేదెలు ఇక్కడికి వస్తాయి. అన్ని జాతులు కూడా వస్తున్నాయి. చూసి తీసుకోవచ్చు అనమాట. చేసి తీసుకోవచ్చు.